అనూహ్య పరిస్థితుల్లో రెండోసారి కమల దళం పగ్గాలు అందుకున్న భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ సార్వత్రిక ఎన్నికల లక్ష్యంగా పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు. ప్రధానంగా దక్షిణ ఈశాన్య భారతంపై పట్టు కోసం ప్రయత్నిస్తామని ప్రకటించారు. యూపీఏ వైఫల్యాలతో పాటే అధికారంలోకి వచ్చాక చేపట్టే సంక్షేమ కార్యక్రమాల్ని ప్రచారాస్త్రంగా మలుచుకుంటామని స్పష్టం చేశారు. 2014 సార్వత్రిక ఎన్నికలకు కమల దళాన్ని సిద్ధం చేయడంతో పాటు పార్టీ బలహీనంగా ఉన్న చోట్ల పుంజుకోవడమే లక్ష్యంగా భాజపా అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ కసరత్తులు సిద్ధం చేస్తున్నారు. అనూహ్య పరిస్థితుల్లో వరుసగా రెండోసారి ఆ పార్టీ పగ్గాలు అందుకున్న ఆయన ప్రధానంగా దక్షిణ ఈశాన్య రాష్ట్రాలపై దృష్టి సారించినట్లు పీటీఐ వార్తా సంస్థ ముఖాముఖిలో స్పష్టం చేశారు. కన్నడ నాట గెలుపు బావుట ఎగురవేసి తొలిసారి దక్షిణాదిన కొలువుదీరిన భాజపా సర్కారును నిలబెట్టుకుంటామని రాజ్నాథ్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప భాజపాను కాదని సొంత కుంపటి పెట్టుకోవడం కొంత నష్టం కలిగించేదేనని ఆయన అంగీకరించారు. అయితే ఆ రాష్ట్రంలోని అంతర్గత సమస్యల ప్రభావంతో జరిగిన నష్టాన్ని నిర్దిష్టంగా అంచనా వేయలేమని చెప్పారు. కొంత ప్రతికూలతలున్నా పరిస్థితి తిరిగి గాడిలో పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక ప్రస్తుతం పేలవంగా ఉన్న తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లో గతం కంటే మెరుగైన ఫలితాలు సాధిస్తామని రాజ్నాథ్ ధీమా వ్యక్తం చేశారు. ఆ దిశగా కార్యాచరణతో ముందుకెళ్తున్నట్లు వివరించారు. ఈశాన్య రాష్ట్రాల్లో ప్రస్తుతం భాజపా ఖాతాలో 4 స్థానాలే ఉన్నా గణనీయంగా బలం పెంచుకుంటామని విశ్వాసం వెలుబుచ్చారు. పార్టీ బలోపేతంతో పాటే యూపీఏ వైఫల్యాలను తమ గెలుపు బాటగా మలుచుకుంటామని రాజ్నాథ్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ఆర్థిక, రక్షణ, దౌత్యపరమైన అన్ని అంశాల్లో విఫలమైందన్న ఆయన సుస్థిర పాలన అందించడంలో విఫలమైన సర్కారును గద్దెదించుతామని దృఢ విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో 2 అధికార శక్తులు ఉండటం అతిపెద్ద లోపమని అభిప్రాయపడ్డారు. ఇతర పార్టీల్లో ఇలాంటి పరిస్థితి లేదన్నారు. గడిచిన 2 దశాబ్దాల కంటే ప్రస్తుతం భాజపా బలంగా ఉందని, కాంగ్రెస్ మాత్రం బలహీనమైందని అంచనా వేశారు. కేవలం మన్మోహన్ సర్కారు వైఫల్యాలను ఎండగట్టడమే కాక అధికారంలోకి వచ్చాక అందించే పథకాలను ప్రజలకు వివరిస్తూ ముందుకెళ్తామని రాజ్నాథ్ పేర్కొన్నారు. 2014లో కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితే ప్రాంతీయ పార్టీలే కీలక పాత్ర పోషిస్తాయని అభిప్రాయపడ్డారు.